వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్సీపీ రెబల్. సరే, పార్టీకి రాజీనామా చేసేశారు, అంతా అయిపోయింది. ఆయన నర్సాపురం నుంచే పోటీ చేస్తాను అనేది బహిరంగంగానే ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అలాగే బీజేపీ కూడా కలిసి వస్తుంది. ఉమ్మడి అభ్యర్థిగా నేను అక్కడ ఖచ్చితంగా పోటీ చేసి తీరుతాను, నర్సాపురం నుంచే నేను గెలిచి చూపిస్తాను అనేది ఆయన ముందు నుంచి చెప్తున్న విషయం. దాదాపు 3 ఏళ్ల నుంచి ఇదే విషయాన్ని ఆయన చెప్తూ వచ్చారు. ఈ 3 పార్టీల పొత్తు అనేది అనివార్యమని, రాష్ట్రాభివృద్ధికి సంబంధించి రాష్ట్రం మళ్ళీ గాడిన పడాలంటే. ఇక వేరే ఏ ప్రతిపక్ష నేత, అంటే ఈయన ప్రతిపక్షంలో లేరు కానీ ఈయన ఒక ప్రతిపక్షంగానే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే అధికార పార్టీలో ఉండి అధికార పార్టీకి వ్యతిరేకంగా, అంటే వాళ్ళు చేసేటువంటి కార్యకలాపాలకి, ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా చేసే వాటి మీద ప్రతిరోజు రచ్చబండ అని పెట్టి సాకిరేవు కేసినట్టు ఉతుకుతూ వస్తున్నారు. ఎన్నాళ్ళు పాటు చూసాం. దానికి ప్రతిఫలంగా ఆయనకి ఏమైనా కిరీటాలు పెట్టారా అంటే, జగన్మోహన్ రెడ్డి ఆయన్ని కఠినాతి కఠినంగా క్రూరంగా హింసించి, అంటే ఆయన ప్రభుత్వం హింసించి కస్టోడియల్ టార్చర్కి గురి చేసింది. సో ప్రజలందరిలోనూ కూడా ఒక సానుభూతితో పాటుగా ఒక అవేర్నెస్ అనేది ఉంది. రఘురామకృష్ణరాజు మాట మీద నిలబడతాడు, రఘురామకృష్ణరాజు చెప్పాడంటే అది జరిగి తీరుతోంది, దానికి ఇవి సాక్ష్యాలు అని. అలాంటి రఘురామకృష్ణరాజు గారు ఖచ్చితంగా పోటీ చేస్తారు నరసాపురం నుంచి అనేటువంటిది అందరూ ఫిక్స్ అయిన నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కోవర్టులు బీజేపీ సీటు నర్సాపురం అయితే అక్కడ రఘురామకృష్ణరాజు పోటీ చేయడానికి వీల్లేదు, బీజేపీ నేత మాత్రమే ఉండాలి అనే డిమాండ్ ఎక్కువగా తీసుకొస్తున్నారు. ఛాయశక్తుల రఘురామకృష్ణరాజు గారిని పోటీ చెయ్యనివ్వకూడదు, ఎన్నికల్లో పోటీ చెయ్యనివ్వకూడదు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి పావులు కలుపుతున్నారు. బీజేపీ అధిష్టానంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి పెద్దలు కొంతమంది కూడా దీని మీద చర్చలు జరుపుతున్నారు. కూటమితోటి పొత్తులో భాగంగా రఘురామకృష్ణరాజు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తానని ఒకసారి ప్రకటించి ఉన్నప్పటికీ ఆఫ్లైన్లో, కానీ భారతీయ జనతా పార్టీ కలిసి వస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేస్తాను అనేది ఆయన చెప్పినటువంటి విషయం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పెద్ద నేతలతోటి, అగ్రనేతలందరితోటి కూడా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో ఆయనకున్నటువంటి సన్నిహిత సంబంధాలు, ఢిల్లీలో ఆయనకున్నటువంటి పరిచయాలు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని, సో ఆయన కస్టోడియల్ టార్చర్ పడిన తర్వాత ఏ భారతీయ జనతా పార్టీ నేత ఆంధ్రప్రదేశ్లో ఆయనకి మద్దతుగా మాట్లాడాడో తెలియదు, ఏ మిగతా వాళ్ళు వచ్చి ఆయనకి ఏం చేశారో తెలియదు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కోవర్ట్లు ఉన్నారో ఆయన అనర్హత వేటు కోసం కూడా వైసీపీ వాళ్ళతో కలిసి పనిచేశారో అన్నటువంటి విషయాలు కూడా బయటకు వచ్చాయి చాలా వరకు. అయినప్పటికీ ఆయన ఒంటరి పోరాటం, ఖచ్చితంగా ఒంటరి పోరాటం అని చెప్పాలి, కానీ ఆయన వెనకాల ప్రజలు మాత్రం ఉన్నారు ఖచ్చితంగా. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన అన్ని కలిసి వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ మన జరిగినటువంటి కూటమి సభ ప్రజాగళం కాకుండా దాని ముందు జరిగినటువంటి పొత్తుల ప్రకటన ఇవన్నీ జరిగిన నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు స్పష్టంగా చెప్పారు, ఇది విజయోత్సవ సభలా కనిపిస్తోంది, కానీ దీన్ని మించిన సభ నేనే ఉండి ఆర్గనైజ్ చేస్తాను, గెలిచిన తర్వాత ఖచ్చితంగా గెలుస్తున్నాం, నేనే ముందుండి ఆర్గనైజ్ చేస్తానని కూడా చెప్పారు. సో కూటమిలో భాగంగా సీట్ అయితే నరసాపురం ఆయనదే. నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కావచ్చు, లేదంటే జనసేన ఉమ్మడి అభ్యర్థిగానే, ఆయన ఇప్పటివరకు భావించింది ఉమ్మడి అభ్యర్థిగానే ఆయనే పోటీ చేస్తారని చెప్పారు. ఎవరు ప్రకటించాల్సినటువంటి పని కూడా లేదు ఆయనకి. కానీ భారతీయ జనతా పార్టీలో మొన్నటి వరకు నరసాపురం పోటీ కృష్ణరాజు గారి ఫ్యామిలీ నుంచి తీసుకురావాలి అని చెప్పి బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ట్రై చేశారు ఆయన మీద పోటీ పెట్టాలి అని. ఇప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీకి పోటీ పెట్టడానికి అభ్యర్థి కూడా కనిపించట్లేదు అనేది వాస్తవంగా కనిపిస్తుంది. సో ఈ రకంగా ఇవి చూసుకున్నా సరే చాలా వరకు ఇబ్బందికరంగానే భారతీయ జనతా పార్టీ నేతలు ఈ రకమైనటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఎలాగైనా రఘురామకృష్ణరాజుని అక్కడ పోటీలో లేకుండా ఒక భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చినటువంటి నేతనే అక్కడ పెట్టాలి. పురంధేశ్వర గారు కావచ్చు, లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే తపనా చౌదరి గారిని ఏలూరు సీట్ ఎక్స్పెక్ట్ చేశారు ఆయన కావచ్చు, లేదా సుజనా చౌదరి గారు కావచ్చు, ఎవరైనా సరే ఎవరినో ఒకళ్ళని అక్కడ తీసుకెళ్లి పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన చేశారు. కానీ రఘురామకృష్ణరాజు గారు మాత్రం అక్కడ ఖచ్చితంగా నేనే పోటీ చేసినానంటూ నిలబడ్డారు. ఇదే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వర్సెస్ రఘురామకృష్ణరాజు గారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, సరే మీరు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి సీటు మీరు తీసుకోవాలి అని మీరు భావించిన నేపథ్యంలో, ఇన్నాళ్ల పాటు ఆయన చేసినటువంటి పోరాటాన్ని, ఆయన పడినటువంటి కష్టాలని, వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని, దానికి ధీటుగా మీ దగ్గర భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నేతలు ఏ ఒక్కరైనా నేను సవాల్ చేస్తున్నా ఈ మాట. ఎందుకంటే ఇన్నాళ్ల పాటు చూసినటువంటి వ్యక్తిగా, రఘురామకృష్ణరాజు గారిని చూసినటువంటి వ్యక్తిగా,
ఆయన చేసినటువంటి పోరాటాన్ని అనలైజ్ చేసినటువంటి వ్యక్తిగా నేను బీజేపీ నేతలకి సవాల్ విసురుతున్నా. మీలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ ఒక్క నేత అయినా రఘురామకృష్ణరాజు గారికి ఈక్వల్గా పోరాడాడు, ఈక్వల్గా ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొన్నాడు, ఈక్వల్గా పనిష్మెంట్ పొందాడు అనేటువంటి ఒక్క భారతీయ జనతా పార్టీ నేతను చూపించండి మీకు దమ్ముంటే. అంతే తప్ప పొత్తు పెట్టుకున్న తర్వాత, పొత్తులోని కన్ఫర్మ్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి కొర్రీలు పెట్టి వైసీపీ కోవర్ట్లా మిగిలిపోయి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసుల్లో వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి కట్టు బానిసలు అనేటువంటి పేరు మాత్రం దయచేసి తెచ్చుకోవద్దు. ఒకవేళ అలా తెచ్చుకునే పక్షం అయితే కనుక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ దయచేసి మిమ్మల్ని బయటకు వెళ్ళిపోమని చెప్తున్నారు. సో ఇక బీజేపీ అగ్రాధిష్టానం ఎవరైతే ఉన్నారో కాస్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కోవర్ట్లని కనుక మీరు కంట్రోల్ చేయలేకపోతే, ఇప్పుడున్నటువంటి ఈ హార్మనీని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతే రాష్ట్ర ప్రజలు మీకు కూడా సరైనటువంటి గుణపాఠం నేర్పేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో రఘురామకృష్ణరాజు గారు పోటీ చేయకపోతే అసలు ఈ ఎన్నికల్లో అదొక తీరని వెలితి అనేది డౌట్ లేదు. బట్ ఆయన పోటీ చేసి తీరతారు. పోటీ చేయకపోతే ఏకగ్రీవమైన ఆయన ఎన్నుకుంటారు అక్కడ ప్రజలు, అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. వ్యతిరేకత ఎదుర్కోవడానికి మరి ఈ వ్యతిరేకులు ఎవరైతే సీట్ను ఆశిస్తున్నారో వాళ్ళు సిద్ధంగా ఉండడం మంచిది. ఇది ప్రజల యొక్క అభిప్రాయం. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది ప్రేక్షకులు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.